వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరంపై ఏడాదిన్నరగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో కాలయాపన చేస్తోందని అన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరంలో పొరపాట్లు ఎక్కడెక్కడ జరిగాయో బయట పెట్టాలని కోరారు. ఇన్నాళ్ళు ఫామ్ హౌస్లో పడుకున్న కేసీఆర్ వరంగల్ సభలో ఏదేదో మాట్లాడిపోయారని ఎద్దేవా చేశారు. దేశ సైనికుల యొక్క ఆత్మధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు ప్రధానమంత్రి గారిని అవమానించే విధంగా ఈ విషయంలో మాట్లాడుతున్నారు. వారు సౌదీ అరేబియా పర్యటనలో ఉండి విషయం తెలవగానే వెంటనే హోంశాఖ మంత్రిని సంఘటన జరిగిన స్థలానికి పోవాలని ఆదేశించి ఆయన హుటాహుటిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని దేశానికి తీసుకున్నారు. ఆయన 24 గంటలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ అందరికి కావలసినటువంటి సూచనలు సలహాలు ఇస్తూ దేశ ప్రధానమంత్రిగా దాని బాధ్యత నిర్వర్తిస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రకంగా విమర్శించడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా గమనిస్తున్నాను. బాధ్యతారహితమైనటువంటి చర్యలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడము దురదృష్టకరం. ఈ దేశానికి కాశ్మీర్ సమస్య కావచ్చు, ఉగ్రవాద సమస్య కావచ్చు, కాంగ్రెస్ పార్టీ యొక్క 2 నాలుకల ధోరణి కారణంగా, ద్వంద్వ వైఖరి కారణంగానే గత 77 సంవత్సరాలుగా భారతదేశం అనుభవిస్తూ ఉన్నది. భారతదేశ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కొన్ని వేలాది మంది ఇప్పటికీ భారత సైనికులు కావచ్చు, సివిలియన్స్ కావచ్చు, పాకిస్తాన్ పుణ్యమాని